హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటనుకుంటున్నారా అందరూ? కొత్తగా కనిపిస్తుంది కదా? అవును, అందరికి కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని ఈ వీడియో చేసినాను. ఇక్కడ ఏంటంటే మా అత్తమ్మ మామయ్య పెళ్ళి. మామూలుగా పెళ్ళికి వస్తే చదివింపులు పట్టి ఉంటుంది కదా, అది అన్నమాట ఇది. ఇంకా నాకు మా మామయ్య అయితే చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టినాళ్ళండి. అందరి పత్రికలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు వీడియోలో అవి కూడా పెడతాను. మా పెళ్ళి పత్రిక, మా పెళ్ళికి వచ్చిన చదివింపుల పట్టి అవన్నీ కూడా చూపిస్తాను. అంటే అప్పట్లో చదివింపులు ఎలా చదివించేవాళ్ళు, ఆ చదివింపుల పట్టి ఎలా ఉండేది అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా. ఇట్లా అంటే అప్పుడు ఎంత పెట్టేవాళ్ళు అమౌంట్ అనేది ఇప్పటి వాళ్ళకి తెలియదు కదా. నాకు కొంచెం ఎందుకో ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో చేద్దామనేసి చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. నా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. అమౌంట్ చూసినారా? ఎంత ఎంత ఉంది కదా అసలు. అలా ఇప్పుడు అసలు పిల్లలకు కూడా ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వము. అంటే అప్పుడు జనరేషన్ అది లేండి. 67వ సంవత్సరం అనమాట ఇది. మా అత్తమ్మ మామయ్య పెళ్ళిది. పేపర్ కూడా ఎట్లా భిన్నం అయిపోయింది చూడండి. ఇంకా మేమైతే చాలా జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నాము. మా మామయ్య మంచిగా బీరువాలో నీట్గా అన్నీ వాళ్ళ పత్రికలు, వాళ్ళ కూతురు, వాళ్ళ అన్న వాళ్ళవి అన్నీ అందరి పెళ్లి పత్రికలని మామయ్య చాలా జాగ్రత్తగా స్టోర్ చేసినాడు. ఇంకెందుకో మాకు అనుకోకుండా కనిపించినాయి. మా వారు చూస్తుంటే నేను తీసుకొని ఇట్లా వీడియోగా చేసి మీకు చూపిద్దామనేసి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అసలు అమౌంట్ని చూస్తే షాక్ అనుకోండి. 1 రూపీ చదివి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పట్లో అలా ఉండిందనమాట. 67 అంటే అసలు మనకు ఇంకా ఏం కూడా తెలీదు. అప్పటి కాలం అనమాట ఇది. అప్పుడు చదివింపుల పట్టి టోటల్ ఎంత అనుకుంటున్నారు? చూదురులేండి మీరే. చూడండి, 5 రూపీసు, 10 రూపీసు, ఇంకా అంతే, అంతకంటే ఎక్కువ లేదు. 2 రూపీసు, 1 రూపీ అలా ఉండిందనమాట అప్పట్లో. చూడండి, 2 రూపీస్ కూడా ఉన్నాయి చూడండి కదా, 1 రూపీ. టోటల్ అమౌంట్ చూసినారా? 1230 రూపీస్. అది టోటల్ అమౌంట్ అనమాట. ఇది బాగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అంతే, అయిపోయినాయి. ఇంకా ఇది అనమాట చదివింపుల పట్టి. మా అత్తమ్మ మామయ్య పెళ్ళి చదివింపుల పట్టి ఇది. మంచిగా అనిపించింది కదా. అసలు పెళ్ళి కార్డ్స్ కూడా చాలా బాగా ఎత్తిపెట్టినాడు మా మామయ్య అయితే. అది మీకు చెప్పాలని చిన్న వీడియో అనమాట ఇది. పట్టి చూడండి ఎట్లా భిన్నం అయిపోయిందో. ఇది అనమాట పెళ్ళి పత్రిక. అసలు నాకు చదువుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. వరరత్నమును, అమ్మాయిని కన్యారత్నమును, మా పుత్రికా రత్నమును, కన్యారత్నమును చాలా మంచిగా వాడినారు కదా వర్డ్స్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా మామ పేరు తిరుపతి గౌడు, అత్తమ్మ పేరు అంజనమ్మ అనమాట. వరరత్నమునకు, కన్యారత్నమునకు, అమ్మాయిని కన్యారత్నము, అబ్బాయిని వరరత్నము. చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించినాయి ఇలా మెన్షన్ చేయడం. పేర్లను కూడా కొత్తగా ఉన్నాయి కదా. అది ఇంక ఇట్లా పత్రికలు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు కూడా కాదనమాట అప్పట్లో. పత్రిక మీదనే వెనకాల ఇట్లా అడ్రస్ రాసి పోస్టులు వేస్తే ఇంటికి వచ్చేటివి పత్రికలు. అప్పుడు బస్సులు అన్నీ కూడా తక్కువే కదా మా మామ అత్తమ్మ టైంలో. సో ఇలా కార్డుకే వెనక ఇట్లా కొట్టించి ఇంకా ఇంటికి పంపించేవాళ్ళు అనమాట. పెళ్లి పత్రికల దగ్గర అన్నీ ఇలానే ఉన్నాయన్నమాట. మా దగ్గర ఉన్న పెళ్లి పత్రికలకన్నీ బ్యాక్ సైడ్ పోస్ట్లో వేసి పంపించేలాగానే ఉన్నాయి. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. నా ప్రయత్నం ఎలా ఉంది ఏంటి ఒకసారి అయితే చెప్పండి. ఇట్లా అన్ని పత్రికలు ముందేసుకొని కూర్చున్నాము, నేను, పిల్లలు, ఆయన. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇంకా చాలా కార్డ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ముందు ముందు వీడియోలో నేను చూపించాలనుకుంటున్నా. మా పెళ్లి కార్డు, ఇంకా మా మామ వాళ్ళ అన్న పెళ్లి కార్డు, మా ఆడబిడ్డ పెళ్లి కార్డు అన్నీ ఉన్నాయి. బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా అదే మేము కూడా చూపించాలని అనిపించింది. అదే ఇక్కడ చాలా కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.